6-7 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా చూస్తున్నాం. వారి పార్టీలో ఎప్పుడు హింసాత్మకమైన కార్యక్రమాల్ని ప్రోత్సహించే వ్యక్తిగానే మనం చూడటం జరిగింది. గతంలో కూడా ఆయన ఏదైతే జోగి రమేష్ గారి యొక్క దాడుల్ని సమర్థించడం, దాన్ని ఆయన మంత్రి చేయటం, సో ఇటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. అలాగే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ఒక అశాంతి వాతావరణం, లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పించడానికి అనేకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళ పార్టీ నేతలను కార్యకర్తలు కూడా ఆ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధంగా, ఆ పనులు చేసే విధంగా ఆయన పదే ప్రోత్సహిస్తున్నారు. రఫా అంటే ఎవరన్నా సరే రఫా నరికేస్తామంటే తప్పు అంటారు కదా బ్రహ్మనాయుడు గారు. రఫా నరికే ప్రజాస్వామ్యంలో నరుకుళ్ళు చంపుళ్ళు ఉండవు, అలా ఎవరు పెట్టద్దు. కుర్రవాళ్ళు మీరు కూడా, నా పిల్లల వయసు ఉన్న వాళ్ళు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మీరు కూడా ఆ వయసు ఉన్న వాళ్ళే. నేను నా ఆడపిల్లలకు చెప్పను ఇటువంటి రఫా చేయమని, నా ఆడపిల్లలకు చెప్పను పొట్టేళ్ళు నరికి మీరు చేయమని, నా ఆడపిల్లలకు చెప్పను మీరు ఆ రకంగా బైకులు చేసి తెచ్చుకోమని, నా ఆడపిల్లలకు చెప్పను మీరు ఏ రకంగా మీరు గాయాలు చేసుకుని రక్తాలు తిలక చేయమని నేను చెప్పను కదా. నా పిల్లలకి చెప్పినప్పుడు నేను మీకు ఎందుకు చెప్తాను, మీరు అలా చేయమాకండి, జాగ్రత్తగా ఉండండి అనే మాట ఆయన ఎప్పుడు అంటలేదు. అయిపోయి ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ పార్టీ నేతలు కూడా ఎక్కడ రేసులో, ఇప్పుడు మనం కూడా డిబేట్ లో బ్రహ్మనాయుడు మీతో కూడా అనేక ఛానల్ డిబేట్ చేశాను. ఇప్పుడు రాజకీయాల్లో భాష సభ్యంగా ఉండాలి, ప్రవర్తన సభ్యంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆరాధ్యంగా చూసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అనుగురించే యువత కూడా ఉన్నారు. సో అందుకని మనం చాలా బాధ్యతాయుతంగా ఉండాలన్నాం. గతంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా తప్పట్టాం. అలాగే పట్టాభిరామ్ గారి చేసిన వ్యాఖ్యలు కూడా తప్పట్టాం. ఈ రోజు కూడా ఏదైతే వైసీపీ పార్టీ వ్యవహారం చూస్తుంటే ఒకళ్ళొకళ్ళు ప్రతిపక్షంలో వచ్చిన ఈ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఎలా ఉందంటే ఏదో రకంగా మన కేసులు అవ్వాలి, మళ్ళీ అరెస్ట్ అవ్వాలి. అరెస్ట్ అయితే ఎప్పుడో 20,000 30,000 మన ప్రభుత్వం వస్తే మనకేదో సీటు కన్ఫర్మ్ అవుద్ది, మినిస్ట్రీ సీట్ కన్ఫర్మ్ అవుద్ది అన్న అన్న దుగ్ధ అన్న కాంపిటీషన్ వాళ్ళ పార్టీలో నెలకొంది. అది ఎంతవరకు చేరిందంటే అంబటి రాంబాబు గారు ఎప్పుడు జనరల్ గా కొంచెం స్లిప్ అవరు, కొంచెం జాగ్రత్తగా సంబంధించి మాట్లాడతారు. అలాంటి వ్యక్తి కూడా లంబూతులకు దిగిపోయారంటే ఆ పార్టీలో నెలకొన్నటువంటి ఒక వేరే లెవెల్లో ఉన్నటువంటి కాంపిటీషన్, నేను తిట్టాలి, నేను జైలుకి వెళ్ళాలి, నేను ఎక్కువ రోజులు ఉన్నాను. అంటే అక్కడ ఆయన కూడా బాగా రెచ్చగొట్టారు రవికిరణ్ గారు. బహుశా మీరు అవి ఒకసారి కూడా చూస్తే ఆ లంబూతులు అత్యంత దారుణంగా ఆయన తిట్టారు. ఆయన తిట్టి లేడీస్ తర్వాత ఆయన స్లిప్ అయ్యాడు. ఆయన తిట్టింది ఖచ్చితంగా మనం ఖండించాము, దానికి ఆయనకి చట్ట ప్రకారం ఆయన ఎదుర్కొంటున్నారు.